పాకిస్తాన్ రైలుని హైజాక్ చేసినటువంటి ఉదంతంలో మొత్తం అందరినీ కాపాడాం అన్నటువంటిది పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ ప్రకటించింది. ఆర్మీ జనరల్ ప్రకటించారు. పాక్ భద్రతా బలగాల కాల్పులో మొత్తం 33 మంది మిలిటెంట్ మృతి చెందారని ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చెప్పారు. రైల్లో ఉన్న అందరూ మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయని, ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని చెప్పారు. మిగిలిన ప్రయాణికులు కాపాడామన్నారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తూన్ఖా ప్రావిన్స్లోని పెషావర్కి జాఫర్ ఎక్స్ప్రెస్ వెళ్తున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు రైలుని హైజాక్ చేసిన నేపథ్యంలో ఘటన జరిగిన సమయంలో 9 కోచ్ల్లో మొత్తం 440 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ఈ ఘటనకి తామిబాద్యంలోని బిఎల్ఏ మిలిటెంట్లు ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన బలగాలు విజయవంతంగా రైలుని తమ నియంత్రణలోకి తీసుకున్నాయి. రైలు హైజాక్ ఘటనకు సంబంధించి లెఫ్టినెంట్ జనరల్ షరీఫ్ ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ మార్చి 11 మధ్యాహ్నం 1 గంట సమయంలో బలోచ్ మిలిటెంట్ రైల్వే ట్రాక్ పేల్చేసి రైలుని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతం అంతా కష్టతరమైన భూభాగం. మిలిటెంట్లు ప్రయాణికులను రక్షణ కవచాలుగా ఉపయోగించుకున్నారు. వెంటనే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఫ్రాంటియర్ కార్ప్స్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోస్తో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాం. ఈ ఆపరేషన్ సమయంలో మిలిటెంట్లు ఆఫ్ఘన్లోని తమ సహాయకులు సూత్రధారులతో శాటిలైట్ ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు చర్చలు జరిపారు. ప్రయాణికులను రక్షణ కవచాలుగా ఉంచుకోవడంతో ఈ ఆపరేషన్ ముగించడానికి సమయం పట్టింది. మంగళవారం సాయంత్రానికి 100 మంది ప్యాసింజర్లను సురక్షితంగా కాపాడాం. ఇక బుధవారం మిగిలిన మొత్తం ప్రయాణికులను కాపాడాం. ఈ ఆపరేషన్ అంతా ఖచ్చితత్వంతో పాటు జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది. ఆత్మాహుతి బాంబర్లో మొదటి స్నిప్పర్స్ చంపేశారు. అనంతరం ఒక్కో కంపార్ట్మెంట్లోని టెర్రరిస్టులను హతమారుస్తూ వచ్చాం. తమ ఆపరేషన్ సమయంలో ప్రయాణికులకి ఎవరికి ఏం జరగలేదు. ప్రస్తుతం ఘటన ప్రాంతంలో మిలిటెంట్లు ఎవరూ బ్రతికలేరు. అయితే బాంబు నిర్వీర్య దళం రైలుని చెక్ చేస్తోంది. తమ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో పారిపోయిన ప్రయాణికుల్ని ఒక దగ్గరికి చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మిలిటెంట్లు వారికి సహాయం చేసేవాళ్ళు ఎక్కడున్నా వదిలేది లేదు. పాకిస్తానీలను లక్ష్యంగా చేసుకునే ఏ విదేశీ శక్తుల ఆటలు సాగనివ్వమని పేర్కొన్నారు. రైలు హైజాక్ ఘటన తమ భద్రత పరిస్థితిని పూర్తిగా మార్చేసిందని షరీఫ్ చెప్పుకొచ్చారు. అంటే ఒక అందుకు మంచిది, భారత్ మీదకి నెట్టకుండా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అన్నట్టు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ దీని వెనకాల ఉందని చెప్పే ప్రయత్నం చేశారు.